తదుపరి చిన్న సమాచార వీడియోకి స్వాగతం. నేను ఇప్పుడు ఒక వీడియో చూశాను, చిన్నది సమాచార వీడియో. చాలా బాగా అనిపించింది నాకు. ఇంతకుముందు కూడా వాళ్ళు చూస్తూ వచ్చాను, కానీ అంతకుముందు నేను ఎప్పుడో వారి పెద్ద వీడియోలు చేయగా చూశాను, కానీ ఇప్పుడు చిన్న వీడియోలకు వస్తున్నారు. అది బహుశా ఈ యొక్క అవకాశం యూట్యూబ్ ఛానల్లో ఉందనుకుంటున్నాను. నాకు వేరే ఛానల్స్ అంత సులభంగా మనము సభ్యత్వం పొందలేము. కానీ దీనికి అందుకే చక్కటి ప్లాట్ఫామ్స్ ఎన్నో విధాలు వారి సమాచారం ఎన్నో యూట్యూబ్ ఎన్నో ఛానల్స్ పెట్టుకొని వారి సందేశాలను తెలియజేస్తున్నారు. కానీ నాకు చాలా నచ్చింది వీరి ఈ నలుగురు ఈ కుటుంబ సభ్యులు. మరి వారు నిజమైన కుటుంబ సభ్యుల ఈ నటనలో భాగంగా వారు కుటుంబ సభ్యుల నాకు తెలియదు, కానీ నాకు వారిని ఎప్పుడు నాకు కలవాలనిపించింది. నాకెందుకు కూడా అనిపిస్తుంది, కానీ మరి అవకాశం ఇస్తారా లేదా స్వామివారి నిర్ణయంలో ఉంటుంది. వారి చక్కటి సమాచార సందేశం, చక్కటి హావభావాలతో, చక్కటి రూపంతో, నటనతో వారి ఎన్నో సమాచారాన్ని ఇచ్చుకుంటూ వస్తున్నారు. చాలా ఆనందం అనిపించింది నాకు. ఈ సమాచారం ఎందుకు తెలియజేయాలో అనిపించిందో నాకు తెలియదు. ఇందాక నుంచి నేను అనుకున్నది చేద్దాం అనుకుంటే అది జ్ఞాపకం వస్తలేదు. ఎంత ప్రయత్నం చేసినా నాకు రావట్లేదు. అది మరి ఈ వీడియో చూసి నేను ఎందుకు చెప్పాలనిపించిందో నాకు తెలియదు. అంటే తాను ఒకటి చదువులో దైవం ఒకటి నిర్ణయించునంటారు. మన మ్యాన్ ప్రపోజల్ గాడ్ డిస్పోజెస్ అంటారు. ఇదేనేమో నాకు ఎందుకంటే ఎంత ప్రయత్నం చేసినా రావట్లేదు. ఈ వీడియో రావడం ఏమిటి, నేను ఇది చెప్పడం ఏంటి, నాకు ఎప్పటి నుంచో వారిని కలవాలనిపించడం ఏమిటి, కానీ నాకు అవకాశం లభించకపోవడం ఏంటి అనిపిస్తోంది నాకు. కానీ నేను నా వంతు ప్రయత్నం చేస్తాను. మరి నేను కలిసే అవకాశం ఇస్తారా, వారు నన్ను కలిసే అవకాశం ఇస్తారా? ఎక్కడన్నా ఏదైనా కార్యక్రమంలో కానీ, ఎక్కడన్నా కానీ, ఫంక్షన్స్లో కానీ, వేదికల పైన కానీ, ఎక్కడన్నా కానీ చెప్పలేము. అది స్వామివారం వద్ద అంతగా నేను ఉంటుంది. వారిని మా వంతు ప్రయత్నం 90% తెలియజేస్తాం, అంతేగాని ఈ సమాచారం ఇవ్వాలనిపించి మీ అందరికీ తెలియజేస్తున్నాను. సో మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఆ కుటుంబానికి నాకు ప్రత్యేక అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తూ, నా స్వామివారమ్మ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, యూట్యూబ్ ఛానల్ వారికి కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఓం నమో వెంకటేశ.